ఎవరైనా కనపడుతుంది? ప్రైస్ లార్డ్ అన్నా. అమ్మా ప్రైజ్ గాడ్. యాహ్! సో, అతి ప్రాముఖ్యమైన విషయం పిల్లలది. క్రైస్తవ సిద్ధాంతపరమైన విషయాలివి. ఇది జనరల్ టీచింగ్స్ కావు. ఓకే. ఇది క్రిస్టియన్ సెంట్రల్ డాగ్మా అంటారు. అంటే క్రైస్తవ మూల సిద్ధాంతాలలో అతి ప్రాముఖ్యమైన విషయాలు. ఓకే. పరిశుద్ధాత్మ యొక్క రోల్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. రక్షణలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర అన్నమాట. అసలు ఆయన లేకపోతే క్రైస్తవమే లేదు. చూడండి, తండ్రి ఏ విధంగా ప్రణాళిక రచించాడో, కుమారుడు ఎలాగో దాన్ని విధేయత చూపి తర్వాత ఎలాగో రక్షణ కార్యమును నెరవేర్చాడో, యేసు ప్రభువారు చేసిన ఆ యొక్క రక్షణ కార్యమును, ఆ యొక్క రిజల్ట్‌ని, విమోచనను పరిశుద్ధాత్మ దేవుడు మనకి అన్వయింపచేసి, మనం నిజంగా దాన్ని అనుభవించేలా చేస్తాడు. సో, హోలీ స్పిరిట్ గాడ్ లేకపోతే అదంతా వృధా అయిపోద్ది. మనకు అర్థం కాదు. అందుకే మొదటి కొరింథీలో చూసాం. మన కంటికి కనపడని లేకపోతే దేవుడు మనకి సిద్ధపరచినవి, ఎవరికీ అర్థం కానివి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడు అని చూసాం కదా! ఆహ్, ఇంకా ఎఫెసీలో చూసాం. అకార్డింగ్ టు ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వితిన్ అస్. మనలో కార్య సాధకమగు ఆయన ఆత్మ ద్వారా మనం ఊహించిన దానికంటే, అడుగు వాటికంటే ఆయన అత్యధికంగా చేస్తాడని రాయబడింది. సో, పరిశుద్ధాత్మ దేవుని కార్యం మన హృదయంలో ఎంతగా జరుగుతుంటే, అంతగా దేవుడు గొప్ప కార్యాలు మనలో జరుగుతుంటాయి. ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అస్. అందుకే పేతురు దాన్ని అంటాడు, ద సాంక్టిఫైయింగ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యం ఏంటంటే, మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. మనల్ని మహిమలోనికి తీసుకెళ్తూ ఉంటాడు. చూడండి, జస్టిఫికేషన్ ఈజ్ బై ఫెయిత్, బై బ్లడ్ ఆఫ్ జీసస్. ఈ యొక్క జస్టిఫికేషన్ ప్రక్రియలో యేసుక్రీస్తు వారి యొక్క మరణము, పునరుద్ధానము, యేసుప్రభు వారి యొక్క రక్తము ప్రాముఖ్యమైన రోల్ అయితే, వన్స్ వీఆర్ జస్టిఫైడ్, మనము నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత, ఇప్పుడు మనల్ని ఫర్దర్‌గా పరిశుద్ధపరుస్తూ మహిమలోనికి తీసుకెళ్ళేది, క్రీస్తు సారూప్యతలోకి తీసుకెళ్ళేది, మనల్ని కడిగి పరిశుద్ధపరిచి, క్రీస్తు యొక్క జ్ఞానమును రివల్యూషన్ ఇచ్చేది, ఇవన్నీ చేసేదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనం లిమిట్ చేయకూడదు. దట్ ఈస్ ద మోస్ట్ అన్‌ఫార్చునేట్ థింగ్ అన్నమాట. అసలు ఆయన చేసే విస్తారమైన పనులు, ఆయన లోపల చేసే పనులు, అవి నిజానికి మనకి అర్థం కాని, ఊహకు మించినవన్నమాట. అవన్నీ మనకు అర్థం చేసుకోవాలి. I tell you, you will be really astonished and surprised, and you will be thankful ever. Okay, uh, thanking the Holy Spirit God. ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ చెప్తున్నారు అందరు. హీ ఈస్ ద వన్ హూ ఈస్ లివింగ్ ఇన్ అస్. ఆయనతోనే మన సంభాషణ. అందుకే బెనడిక్షన్లో ద స్వీట్ కమ్యూనియన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నమాట. మన సంభాషణ, మన సహవాసము, మన మొత్తం లీడింగ్, ఎవ్రీథింగ్ ఈస్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఓకే, ప్రైజ్ గాడ్. అయితే ఆయన ఒక పర్సన్ కింద, ఆయన డైటీ, దైవత్వం కింద మనం చూసాము. మరి అయితే ఈరోజు ఒక్క విషయాన్ని మరలా నేను గో బ్యాక్ టు యోహాను సువార్త 20వ అధ్యాయము. యేసుప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత జరిగిన ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చి నేను తర్వాత మూవ్ 20వ అధ్యాయానికి ఒక్కసారి వస్తే 22వ వచనం అండి. మనకు తెలుసు, యేసుప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులు ఒక మేడ గది మీద ఉన్నప్పుడు ఆయన తన మహిమ శరీరంతో ఆ గోడలో నుంచే తలుపు తెరవకుండానే లోపలికి రావటం మనం చూస్తాం. చూడండి, దట్ వాజ్ ఫిజికల్ బాడీ. ఆయన అంటాడు, చూడు, భూతానికి మాంసం ఎముకలు ఉండవు కదా అంటే, ఆ బాడీకి మాంసం ఎముకలు ఉన్నాయి, బట్ స్టిల్ కుడ్ పెనట్రేట్ త్రూ ద వాల్ అన్నమాట. అంటే అది మహిమ శరీరం, అదొక అద్భుతమైన సూపర్ న్యాచురల్ బాడీ. ఆయన లోపలికి వచ్చి
ఏమంటున్నాడు? పీస్ బి విత్ యూ, మీకు సమాధానం కలుగును గాక అని 19వ వచనంలో. తర్వాత మీరు చూస్తే ఆయన తన చేతులు చూపిస్తాడు. He showed them both his hands and his side. The disciples then rejoiced when they saw the Lord. దాని తర్వాత చూడండి 21వ వచనం 22వ వచనంలో. యేసు మరలా ఉమ్, మీకు సమాధానం కలుగును గాక. ఆ, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది ఉమ్, పరిశుద్ధాత్మను పొందుడి. పరిశుద్ధాత్మను పొంది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నాను. తండ్రి యేసుక్రీస్తు వారి లోకానికి ఒక పని మీద పంపాడు. ఓకే, రక్షణ కార్యము నెరవేర్చడానికి పంపాడు. సో యేసుక్రీస్తు వారు కూడా వీరిని పంపటము అనేది ఒక విషయము. అయితే పంపే ముందు ఆయన ఏం చేశాడంటే రిసీవ్ ద హోలీ స్పిరిట్ అన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని ఊదెను అని రాయబడింది. అండ్ దే మస్ట్ హావ్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. అంతేకాక రాయబడకపోయినా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అనేసి. ఇది దేంతో ఇది ఎలా అర్థం చేసుకుంటాము? ఇది రక్షణ, లేకపోతే ఇది వారు తిరిగి జన్మించటం. చూడండి ఎఫెసీ 2:1 ఆల్రెడీ చూసాం. మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తు మరల మనం బ్రతికించెను. ఇక్కడ దిస్ సెట్ ఆఫ్ పీపుల్ మేడ్ అలైవ్ బై దట్ బ్రెత్ అన్నమాట. మీరు ఇదే సిమిలర్ ప్యాసేజ్ మనకు ఆదికాండంలో చూస్తాం కదా. దేవుడు నరుణ్ణి తయారు చేసిన విధానం, ఒక డస్ట్ని తీసుకొని, ఒక పైల్ ఆఫ్ డస్ట్ అది. అయితే ఆయన అక్కడ ఊదాడు, అప్పుడు నరుడు జీవాత్మ ఆయను. అక్కడ ఆడమ్ బికేమ్ ఏ లివింగ్ సోల్. దట్ వాజ్ టాకింగ్ అబౌట్ ఎ ఫిజికల్ లైఫ్. అది భౌతికంగా ఆడమ్కి జీవం వచ్చింది. ఇక్కడ యేసు ప్రభువు వారు ఊదినప్పుడు చూడండి, ఫిజికల్ లైఫ్ ఆల్రెడీ ఉంది వీళ్ళలో. ఏమొచ్చింది ఇక్కడ? వాట్ లైఫ్ దే రిసీవ్డ్? ద డివైన్ లైఫ్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఏదైతే చచ్చిపోయిందో ఆత్మ ఉంది కదా, అది మరలా రివైవ్ అయింది, బ్రతికించబడడం జరిగింది. సో దే వర్ మేడ్ అ లైఫ్ వచ్చింది వాళ్ళలో, బ్రతికారు అనమాట. బోర్న్ అగైన్. దట్ ఈస్ వర్క్, ప్యూర్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయితే అందుకే మీకు రోమా 8లో చూస్తాం, ఎవడైనను నా ఆత్మ లేనివాడు, క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు నా వాడు కాడు అని రాయబడింది. సో ఏం పొందుకున్నా తెలుసా? వీరు ఏ ఆత్మను పొందుకున్నా తెలుసా? యాక్చువల్గా దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ అంటాం. ద బ్రెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ ఎవరు? కుమారుడు. కుమారుని ఆత్మను వీరు పొందుకున్నారనమాట. అండ్ దే బికేమ్ లిటరల్లీ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దే గాట్ ద రైట్ టు బి కాల్డ్ as ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అది కుమార ఆత్మను, క్రీస్తు ఆత్మను వారు పొందుకున్నారు. సో ద స్పిరిట్ ఆఫ్ గాడ్ స్టార్టెడ్ డ్వెల్లింగ్ ఇన్ దెమ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అనమాట. అది క్రీస్తు నివసించినట్లు లెక్క. ఓకే, మనలో ఉన్నదంతా కూడా మన ఐడెంటిటీ, వీఆర్ ద చిల్డ్రన్. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ ఐడెంటిటీ? దత్తపుత్ర ఆత్మ అంటాం. అంటే మనం పుత్రుని ఆత్మ, క్రీస్తుని ఆత్మను పొందుకున్నాం. అయితే యేసుప్రభువు ఏమన్నారు వీళ్ళతో? నాన్న ఇదిగో, తొందరపడి మీరు వెళ్ళొద్దు, మీరు యూ హ్యావ్ టు అగైన్ రిసీవ్ ద ప్రామిస్ ఆఫ్ మై ఫాదర్. తండ్రి యొక్క వాగ్దానమును మీరు పొందుకోవాలి. ఓకే, అందుకే లూకా సువార్త చివరి అధ్యాయంకి వస్తే మనము యాక్చువల్ నెక్స్ట్ క్లాస్లో హోలీ స్పిరిట్ యొక్క సింబలిజంలో హౌ ద హోలీ స్పిరిట్ వాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్లో మనం చూస్తాం. అక్కడ యాజ్ ఎ గార్మెంట్ కింద, యాజ్ ఆయిల్, యాజ్ వాటర్, రివర్, అట్లా వేరు రూపాలు చూస్తాం. ఫైర్. ఇక్కడ మీరు చూడండి 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. చెప్పిన తర్వాత అండ్ జీసస్ అసెండెడ్ టు హెవెన్. అండ్ దీస్ వర్ ద లాస్ట్ వర్డ్స్ జీసస్ స్పోక్ టు హిస్ డిసైపుల్స్. అప్పటికే బై దెన్ దే రిసీవ్డ్ ఆల్రెడీ కదా. వారు పరిశుద్ధాత్మను దేశ ఊదినప్పుడు వారు పొందుకున్నారు. పొందుకున్న తర్వాత కూడా ప్రభు ఏమంటాడంటే, నన్ను యూ వెయిట్, యెరూషలేములో వెయిట్ చేయండి, మీరు పైనుంచి తండ్రి యొక్క వరమును, తండ్రి యొక్క పైనుండి శక్తి పొందు వరకు. పొందుకు. ఏమని రాస్తాడు ఇక్కడ? దిస్ టాకింగ్ అబౌట్ ద పవర్ టు వాట్? Acts 1:8 టు విట్నెస్.
అందుకే ఏ పదం వాడుతున్నా తెలుసా ఇంగ్లీష్లో, తెలుగులో అలా ఉందో లేదు కానీ, యు ఆర్ టు స్టే ఇన్ ద సిటీ అంటిల్ యు ఆర్ క్లోత్డ్ విత్ పవర్. యు ఆర్ క్లోత్డ్ విత్, క్లోత్ అంటే షర్ట్ కదా, షర్ట్ ఇట్లా వేసుకుంటాం మనం. అంటిల్ యు ఆర్ కవర్డ్, యు ఆర్ పవర్డ్ అనమాట, లేకపోతే విత్ దిస్ గార్మెంట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో దట్ ఈస్ కాల్డ్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. యు వెయిట్ దేర్ అనేసి చెప్పడం జరుగుతుంది. సో చూసారా, రెండు మేడగది ఎక్స్పీరియన్సెస్, రెండు కూడా ప్రాబ్లీ రెండు కూడా ప్రభు దినాలనే జరిగినట్టున్నాయి. నేను ఇఫ్ ఐఎమ్ రైట్, ఏ రోజు ఇది 20 అధ్యాయం జాన్ 20లో డే కూడా యాక్చువల్ మెన్షన్ చేయబడింది మీరు. ఆదివారం సాయంకాలమున. చూసారా, ఆదివారం సాయంత్రం అన్న. సరే, మంచిది. అయితే మీకు ఈవెన్ అది కూడా 50th డే కూడా సండే వస్తుంది, 49+1, 7 సబ్బాత్స్ తర్వాత కదా, అది మనం చూసాం ఆల్రెడీ లాస్ట్ సండే. సో ఆన్ 2 different Sundays, ఆన్ 2 different places, రెండు మేడగది అనుభవాలు. ఒకటేమో ఫర్ ద లైఫ్, ఓకే, పరిశుద్ధాత్మ వారు పొందుకున్నారు, జీవమును పొందుకున్నారు, బ్రతికారు, అమ్మాయి బతికామన్నట్టు, జీవం పొందుకున్నారు, చచ్చిన స్థితి నుంచి జీవము. దట్ ఈస్ ద ఇన్వర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద స్పిరిట్, దట్ ఈస్ ద ప్రొఫెసీ. చచ్చిన అంటే వారి యొక్క ఆత్మ బ్రతికింది అనమాట. అయితే మీరు గమనిస్తే యేసుప్రభువు 17వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడిన ప్రవచనం నెరవేర్పుగా జరగల. ఏంటది? 17వ అధ్యాయము ఎన్నో వచ్చిన అది 17 కదా, 16 అధ్యాయమా, 16 అధ్యాయం, సారీ. He will 14, 17, 16. He will be with you. లోకము ఆయనను చూడదు, He will ఆయన be with you and he will be ఆయన మీలో in you. ఉండును, మీతో ఉండును. He and ఎవరు రిఫర్ చేస్తున్నాడు యేసుప్రభువు వారు అక్కడ? హోలీ స్పిరిట్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ ద ఫాదర్. హీ విల్ బి ఇన్ యూ. అది ఇంకా ఫుల్ఫిల్ అవ్వాల, ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వాల. ఇది ఏం ఫుల్ఫిల్ అయింది ఇక్కడ అంటే, వారు బ్రతకటం, ఓకే, దేవుని బిడ్డలుగా మారటం, క్రీస్తు ఆత్మను పొందుకోవడం వరకే ఫుల్ఫిల్ అయింది. తర్వాత పెంతెకోస్తు దినమున ఇది ఫుల్ఫిల్ అవడం మనం చూస్తాం. ఓకేనా? దేనికోసం అంటే అది వారు శక్తి చేత నింపబడటానికి, విట్నెస్ చేయటానికి. యాక్ట్స్ 1:8 చూసారా, మెయిన్ రీజన్ అక్కడ మనకు అర్థమవుతుంది. వై దట్ పవర్ ఈస్ గివెన్. చదవండి 1:8. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో దిస్ ఈస్ ద చెప్పాను. ఆర్డర్, వెరీ ఇంపార్టెంట్ ఆర్డర్. జెరూసలేములో, జుడేయ, యూదయ సమరయ సమరయ, the ends దేశములందంతటా of the world. భూదిగంతం. ఈ ఆర్డర్ ఎందుకు ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది కొద్దిసేపట్లో, ఓకేనా? సో పరిశుద్ధాత్మ బాప్టిజం గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఇది కూడా మనం చూసాం లాస్ట్ క్లాస్లో. ఏం జరిగింది? వారు పెంతెకోస్తు దినమున యూదులందరూ ఎక్కడెక్కడి నుంచో అనేక దేశాల్లో చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా యెరూషలేముకి వస్తారు. అది ఒక రూల్ అన్నమాట. దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, పర్పెచువల్ స్టాట్యూట్. వారికి ఉన్న మెయిన్ ఫెస్టివల్స్లో పెంటెకోస్ట్ అనేది ఒక మెయిన్ ఫెస్టివల్ అని చూసాం. ఎందుకు దేవుడు ఆ దినంలోనే ఎంచుకోవాల్సి వచ్చింది కూడా లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, గుర్తుందా? వై ఓన్లీ ఆన్ పెంటెకోస్ట్? చెప్పండి, ఎవరు క్లాస్ కరెక్ట్గా విన్నారో, గుర్తున్న వాళ్ళు చెప్పండి. అసలు నాకు మీరు ఫిజికల్గా దొరికితే బాగుండు, అసలు ఫిజికల్ క్లాస్లో. నాకు దూరంగా ఉండి మీరు వీడియోస్ ఆఫ్ చేసుకొని నాకు దొరకట్లేదు ఎవరు అసలు. సార్ వాళ్ళు చెప్పిన ఆజ్ఞ పాటించి అక్కడ వేచి ఉన్నారు సార్, విధేయత చూపించినందుకు. మేడం, మీరు లాస్ట్ క్లాస్లో ఉన్నారా పూర్తిగా? ఉన్నాను సార్. ఉన్నారా? ప్రవచనాలు నెరవేర్పన్నా. క్యాలిక్యులేషన్ ఉంది కదా, 49+1. ఎందుకు పెంతెకోస్తు దినమున? ఏ రోజు పెంతెకోస్తు దినం అంటే 50th డే కదా. అర్పణ ఇవ్వడం, రత్నాకర్ గారు చెప్పండి. అర్పణ అండి, అర్పణ ఇచ్చినట్టు. వెరీ గుడ్.
ఎన్ని అర్పణలు ఇచ్చారు వాళ్ళు? ఎన్ని ఫలదమ ఫలము అంటే ఆ, పంటలో మొదటి ఫలము సార్. ప్రథమ ఫలమా? అవును. ఆ, ఎన్ని పండుగలు ఉన్నాయి అసలు? ఒకసారి క్విక్ గా తీయండి ఒకసారి. ఎన్నో అధ్యాయము? లేవి కాండం 23 కదా. ఒక్కసారి క్విక్ గా నేను మళ్ళీ డీటెయిల్గా నేను చెప్పదలుచుకోదండి. అన్నయ్య సాదృశ్యంగా ఏమండి? అంటే 50th డే ధర్మశాస్త్రం వచ్చింది కదన్నయ్య, మనకు న్యూ కోవెనెంట్ తీసుకురావడం సాదృశ్యం. అవును, వెరీ గుడ్. దానికే వస్తున్నాను. 23 తీసారా? 23 తీస్తే సార్, ఆ, మోషే 5వ వచనంలో ఏముంది? మొదటి నెల 14వ దినమున పస్కా. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ వాళ్ళు కదా, పాస్ ఓవర్. మొదటి నెల అబీబు లేకపోతే నిస్సాన్ అన్న నెలది 14వ దినమున వాళ్ళు పస్కా జరుపుకుంటారు. దాని తర్వాత మీరు చూస్తే ఇమ్మీడియట్గా ఏం మొదలవుతుంది? 7 దినములు పొంగని రొట్టెల పండుగ మొదలవుతుంది. అవునా? పొంగని దినములు. తర్వాత చూస్తే 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడుకుంటారు ఇందులో. నెక్స్ట్ 10వ వచనం చూడండి. ఏం చేయాలంటే వీళ్ళు మొదటి పంటలో ఒక పన, ఫస్ట్ ఫ్రూట్ అంటాం దీన్ని, రైట్? ఎప్పుడు ఇది? విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడించవలెను. సండే రోజు. అంటే విశ్రాంతి దినము సబ్బాత్. ఎప్పుడు విశ్రాంతి దినం అంటే? శనివారం. శనివారం. ఇది ఆదివారం. దీన్నే ఫస్ట్ ఫ్రూట్ అంటాం. దేనికి సాదృశ్యం? ఫస్ట్ ఫ్రూట్ ఎవరు? యేసు ప్రభువారు. అంటే ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? Raised from the dead. రిజరక్షన్. రైజ్ ఫ్రమ్ ద డెడ్, అది రిజరక్షన్. అర్థమవుతుందా? అంటే ఆదివారం జరిగింది. మీరు తర్వాత గమనించండి 15వ వచనం. విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారాలు లెక్క పెట్టండి. 7 వారాలు అంటే 49 రోజులు, లెక్కకు తక్కువ కాకుండా. అయితే 16వ వచనం, ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు, అంటే 50+1, నెక్స్ట్ డే 50th డే. ఆ రోజు ఏం చేయాలంట? క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పించవలెను. దట్ ఈస్ పెంటెకోస్ట్ అన్నమాట. క్రొత్త ఫలముల పండుగ అది. న్యూ కవెనెంట్. క్రొత్త ఫలం అంటే ఏంటి తెలుసా? అక్కడ న్యూ లైఫ్, ప్రైజ్ గాడ్. న్యూ వైన్, ప్రైజ్ గాడ్. న్యూ వైన్, న్యూ గ్రెయిన్, లేకపోతే న్యూ ఆయిల్. ఇది జోయిల్లో ఉంటుంది ప్రాఫెసీ. నేను మళ్ళీ రిఫరెన్స్ చెప్పడం టైం లేదు నాకు. సో క్రొత్త ఫలం వస్తుంది ఆ రోజు. మీరు గమనిస్తే ఎన్ని రొట్టెలు తెమ్మంటున్నాడు? 2 రొట్టెలు. 2 రొట్టెలు అర్పణగా తేవాలి. అంతవరకు వారు 1 రొట్టె. కానీ ఇప్పుడు 2 రొట్టెలు. ఏంటంటే యూదులు, యూదేతరులు అందరూ కూడా వీళ్ళిద్దరిని, అందుకే పౌలు అంటాడు అన్యజనులు అనే ఒక అర్పణ. ఇది అర్పణ తెచ్చే దినం అన్నమాట, ప్రభుకి అర్పణ అది. ఓకే. సో ఇంకోటి కూడా దృశ్యరూపంగా చూసాం. ఇంకొక సింబలిజం ఏంటది? సీనాయి మీద, పాసోవర్ నుంచి సీనాయి కొండ మీద మోషే ఆ యొక్క పలకలు తీసుకునే దినము ఎగ్జాక్ట్గా 50th డే. దాని క్యాల్కులేషన్ కూడా నేను మీకు చూపించాను కదా, గుర్తుంటే. ఈవెన్ ఆ యొక్క రూట్ పాత్ కూడా నేను మీకు చూపించాను. 19వ అధ్యాయం, నిర్గమకాండ 19వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయిలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే వారు సీనాయికి వచ్చారు. ఫస్ట్ డేనే వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు మోషేని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు, వెళ్ళి వాళ్ళతో ఒక డీల్ కుదుర్చుకోమని. ఏమని? ఇదిగో నేను ఆజ్ఞలన్నీ ఇస్తాను, మీరు పాటిస్తారా? ఎస్ మేము పాటిస్తాం సార్ అంటారు వాళ్ళు. ఓకే, గుడ్. అయితే రండి, పైకి రా, మీరందరూ మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. 2 days పరిశుద్ధపరచుకోండి. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దాట్, సో దట్ డే ఎగ్జాక్ట్లీ ఫెల్ ఆన్ ద 50th డే, రైట్ ఫ్రమ్ ద పాస్ ఓవర్ నుంచి. అయితే ప్రియులారా, అదొక నిబంధన అన్నమాట.
ఒక నిబంధన ఏంటి ఇక్కడ నిబంధన? పలకల నిబంధన, రాతి పలకల మీద అక్షర రూపకమైన నిబంధన. పెంతెకోస్తు దినమున ఏం జరిగింది? ఆత్మ నిబంధన, హృదయంలో రాసిన నిబంధన. సో న్యూ కవెనెంట్, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారి హృదయంలో నివసించడానికి వచ్చెను అని హెబ్రీ పత్రిక 8లో కూడా చూసాం మనం కదా. ఆయన తన వ్రేలుతో ఈ యొక్క నిబంధన రాశాడు. వ్రేలు రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్. మీరు మోషే ఐగుప్తుల్లో జరుగుతున్న జడ్జిమెంట్స్లో కూడా ఎప్పుడైతే పేర్లు వచ్చాయో అక్కడ వాళ్ళు గుర్తుపడతారు, అక్కడున్న బ్లాక్ మ్యూజిషియన్స్ అందరూ కూడా, అమ్మో ఇది దేవుని వేలు సుమి అనేసి. గుర్తుందా మీకు అది? దేవుని వేలు అంటే హోలీ స్పిరిట్ గుర్తు అనమాట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో రాసిన నిబంధన ఇది. ఇది అయితే మనం చూసాం డీటెయిల్డ్గా. ఏం జరిగిందయ్యా అంటే పెంతెకోస్తు దినమున పీటరు ప్రీచ్ చేశాడు సువార్త. ఎవరికి ప్రీచ్ చేశాడు? ఫస్ట్ సువార్త ఎవరికి ప్రీచ్ చేయబడాలి? ఇందాక చెప్పిన వాక్యంలో ఫస్ట్ యెరూషలేములో, యూదయలో, సమరయలో, తర్వాత బూదిగంతముల వరకు. దిస్ ఈజ్ ద ఆర్డర్, దేవుడిచ్చిన ఆర్డర్. సో ఫస్ట్ సువార్త ఎక్కడ ప్రకటించబడాలి? యెరూషలేములో ప్రకటించబడాలి. యాక్చువల్లీ మీరు గమనిస్తే ఆయన స్వకీయులకు వచ్చి ఆయన నిరాకరించాడు. మీరు గమనించండి. అయినను సరే మరలా ఆర్డర్ ప్రకారము సువార్త వీళ్ళకే ప్రకటించబడేది. అప్పుడు 3000 మంది రక్షించబడుతున్నారు. 3000 మంది ఎలా రక్షించబడ్డారు? వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళకి ఒక సూచన. అందుకే గమనించండి, యూదులు ఎప్పుడు కూడా ఒక విషయం, నేను మీకు ఒక స్క్రిప్చర్ మీకు చూపించాలి. 1 కొరింథీ రాసిన పత్రిక, ఓకే, 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు. యూదులు ఎప్పుడు వాళ్ళకి ఏం కావాలి? నమ్మాలంటే సూచక క్రియలు కావాలి. సో ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి పీటర్ ప్రీచ్ చేస్తున్నాడు. అపోస్తలుల 2వ అధ్యాయంలో చూడండి. మనకు తెలుసు ఆ యొక్క పీటర్ ప్రీచ్ చేసిన విషయం. 2వ అధ్యాయం చదవండి. వాళ్ళందరూ గ్యాదర్ అయినప్పుడు, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు, మొత్తం చదవడం అవసరం లేదండి, నేను జస్ట్ ఒక మాట చెప్తాను. ప్రీచ్ చేసిన తర్వాత వాళ్ళ హృదయాలు ఏమైనాయి అంట? గుచ్చబడ్డాయి. వాళ్ళు అడుగుతున్నారు, పీటర్ ఏం చేయాలి మేము ఇప్పుడు, మాకు చెప్పండి అయ్యా అన్నప్పుడు పీటర్ అన్న మాట ఏంటి తెలుసా? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజమం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దట్స్ ఇట్. మీరు ఏం చేయాలంట? మీరు నమ్మి యేసుక్రీస్తును విశ్వాసం ఉంచండి, మీ పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు అని వాళ్ళకి సువార్తను ప్రకటించాడు. అయితే దానికంటే ముందు ఈ 120 మంది మీద జరిగిన విషయం మనం గమనిస్తే 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మ వాళ్ళ మీద వాళ్ళను. వారు అనేక భాషల్లో ఏ భాషల్లో మాట్లాడారు వాళ్ళు? అన్య భాషలతో మాట్లాడసాగారు. ఇక్కడ అన్య భాషలు ఏంటవి? దే ఆర్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్. అరబ్ మాట్లాడారు, ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు బహుశా ఏషియాలో ఏ లాంగ్వేజ్ మాట్లాడారు. దేర్ ఆల్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద పీపుల్. అందుకే వాళ్ళు ఆశ్చర్యపోయారు, అరే వీళ్ళు మన లాంగ్వేజ్ మాట్లాడతారేంటి, రష్యా లాంగ్వేజ్ మాట్లాడతారేంటి, వీళ్ళు యూదులు తెలుగు మాట్లాడతారేంటి, విచిత్రంగా ఉంటుంది. అంటే ఒక సూచనలా ఉందన్నమాట. ఖచ్చితంగా దిస్ మస్ట్ బి ఫ్రమ్ గాడ్. ఏదో మిరాకిల్ జరిగింది ఇక్కడ. ఒక సూపర్ న్యాచురల్ థింగ్ జరిగేసరికి దే ఆల్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ దాట్. సువార్త పవర్ అక్కడ అర్థమవుతుంది. పీటర్ ప్రీచ్ చేసిన తర్వాత సువార్త పవర్ ఎంత అద్భుతంగా ఉందంటే వారి హృదయాలు దేవర్ కట్ టు దేర్ హార్ట్స్ అంట. అప్పుడు అడుగుతున్నాడు, మీరు యేసు నామములో బాప్టిజం పొందండి. సో సువార్త ఎవరికి అందింది ఇప్పుడు? వీళ్ళందరూ 3000 మంది రక్షించబడ్డారు. ప్రైజ్ గాడ్. చర్చ్ బిగాన్ టు ఎక్స్పాండ్ నౌ. చర్చిలో ఎవరెవరు ఉండాలి? యాక్చువల్గా చర్చ్ ఈజ్ యూనివర్సల్ కదా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చర్చిలో ఎవరెవరు ఉంటారు? కొలస్సీ పత్రిక ఒక్కసారి రండి. చర్చిలో రోమీలు ఉంటారు, యూదులు ఉంటారు, గ్రీస్ దేశస్తులు ఉంటారు, సిథియులు ఉంటారు, కల్చర్లెస్ పీపుల్. ఎవ్రీబడి షుడ్ బి దేర్. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని కొలస్సీయులు 3:11 భేదము లేదు. సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటని భేదం లేదు. పరదేశి అని, సిదియనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. అందరిలో ఉన్నవాడు.
మీరు 1 కొరింథీ 12:13 చూస్తే ఫర్ బై వన్ స్పిరిట్ we were all baptized into one body. All, every all Jews, చూడండి అదే కంటిన్యూ, whether Jews ఏలాగనగా or యూదులమైన Greeks. గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి చాలు. ఒక్క ఆత్మయందు. చర్చ్ అంటే ఎవరు? ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు. మీరు ప్రకటన 7వ అధ్యాయంలో చూస్తే జాన్ ఒక అద్భుతమైన సన్నివేశం చూస్తున్నాడు అక్కడ. ఓకే, ఎవరు ఉన్నారు అక్కడ? పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ నేషన్, పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ ట్రైబ్, ఎవ్రీ టంగ్, ఎవ్రీ గ్రూప్, ప్రతి భాష మాట్లాడేవారు, ప్రతి కుటుంబంలో నుంచి రావాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రతి గోత్రం నుంచి రావాలి. సంఘం అంటే అది. అయితే మీరు ఇక్కడ సంఘంలో ఫస్ట్ సంఘంలో ఎవరున్నారు ఇక్కడ? చూడండి, ఓన్లీ జ్యూసే ఉన్నారు. ఓన్లీ యూదుల కోసమేనా యేసుప్రభువు చనిపోయింది? నో. ఫస్ట్ యూదులకే ప్రకటించాలి. ఆర్డర్ అది. ఎందుకంటే రక్షణ ఫస్ట్ వారి దగ్గరికి వస్తుంది, రక్షణ వారి ద్వారా వస్తుంది. అపోస్తలులు యూదులే. అపోస్తలులకే దేవుడు ఆ యొక్క అధికారం ఇచ్చాడు. ద 12 అపోస్తల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పరలోకంలో 12 డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి వారికి. వారు పునాది వేశారు ఈ యొక్క సంఘానికి. దిస్ ఇస్ ద యూనివర్సల్ చర్చ్. అయితే ఈ సంఘంలో ప్రస్తుతానికి ఎవరున్నారు? కేవలం యూదులే ఉన్నారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? జెరూసలేము నుంచి సమరఖండంలో యూదయకి వెళ్ళాలి. స్లోగా యూదయలో ఉన్న అనేక మంది యూదులు వచ్చేసారు. తర్వాత సమరయకి వెళ్ళాలి, తర్వాత అన్ని జనులకి వెళ్ళాలి. దిస్ ఇస్ ద ఆర్డర్ కదా. ఎస్, వెరీ గుడ్. సో లాస్ట్ క్లాస్లో కూడా మనం చెప్పుకున్న అంశం ఏంటంటే బాప్తిసం ఏంటో చూసాం. ఏంటంటే రోమా 6:3 చూస్తే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము అందరము. సో బాప్తిజం అంటే ఏంటంటే చెప్పండి, బికమింగ్ పార్ట్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. నన్ను సో దిస్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద శ్రీధర్. రక్షణ పొందిన నన్ను పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చి యేసుక్రీస్తు శరీరంలో ఎంబెడెడ్ చేస్తాడు, అంటే ఇలా ఇలా అమర్చేస్తాడు అనమాట. నౌ ఐ హావ్ బికమ్ అన్ ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. చూడండి, మీరు నడుస్తుంటే మీ కాలు చేయి ఊడిపోతుంది ఏమన్నా? తెల్లారేసరికి మీ అవయవాలన్నీ మళ్ళీ సరి చేసుకుంటున్నారు ఊడిపోయిన బాడీ పార్ట్స్ని? నో, దేర్ ఆల్ నిట్ టుగెదర్. తలకి చూడండి, బాడీ అంతా వెరీ స్ట్రాంగ్లీ పవర్ఫుల్లీ నిట్ టుగెదర్. యు హావ్ బికమ్ ద ఇన్సెపరబుల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. యు ఆర్ వన్ విత్ ద హెడ్. హెడ్ వేరు, నేను బాడీ వేరు కాదు. సో దట్ ఈస్, అందుకే క్రీస్తునందు వారు ఏకాత్మై ఉన్నారు, ఏక శరీరమై ఉన్నాం ఆయనతో. యాక్చువల్గా ఒక మిస్టరీ గురించి ఎఫెసీ 5లో చెప్తున్నాడు. క్రీస్తుకును సంఘమునకున్న యూనిటీ గురించి, ఏక శరీరం అనబడిన అక్కడ ఆ మిస్టరీ యాక్చువల్గా ఇట్స్ టాకింగ్ అబౌట్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. వన్ ఫ్లెష్ కింద చెప్తున్నాడు, వన్ బాడీ అని, ఈవెన్ వన్ స్పిరిట్లా కూడా చెప్తా ఉన్నాడు. అట్లా జరిగింది. అది బాప్టిజం అంటే. నా చెప్పండి, నేను రక్షించబడ్డాను కానీ యేసుక్రీస్తు శరీరంలో ఇంకా నేను భాగంగా కాలేదండి అని ఎవరైనా అంటారు? వాట్ డస్ ఇట్ మీన్? నేను రక్షించబడ్డాను కానీ ఐఎమ్ నాట్ బాప్టైజ్డ్ అండి. మీనింగ్లెస్ సార్. అర్థమైందా? కొరింథీ పత్రికల్లో 12:13 ఏమంటున్నాడు? బై వన్ స్పిరిట్ వీ వర్ ఆల్ బ్యాప్టైజ్డ్ ఇంటూ వన్ బాడీ. ఏంటి అక్కడ? యూనివర్సల్ చర్చ్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎప్పుడు జరిగింది? ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి నేను మీతో చాలా కొంచెం స్లోగా స్పష్టంగా నేను చెప్తాను, దయచేసి కేర్ఫుల్గా వినండి. ఈ కాన్సెప్ట్ మీదనే చర్చ్ రెండుగా అంతకంటే ఎక్కువగా డివైడ్ అయింది. హ్యావ్స్, హ్యావెంట్స్ అని 2 గ్రూప్స్ అనమాట చర్చ్లో. హ్యావ్స్ అండ్ హ్యావెంట్స్ అంటే ఏంటంటే, వన్ సెట్ ఆఫ్ పీపుల్ దే బిలీవ్ ఏంటంటే అకార్డింగ్ టు Romans 6:3, 1 Corinthians 12:13 వీటి ప్రకారము మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో, రక్షణ పొందుకున్నామో, మనము పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మం పొందాము అని నమ్మటం. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమో లేదు, పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది ఒక సపరేట్ ఎక్స్పీరియన్స్. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఆయా కాలాల్లో వారు సీకింగ్ని బట్టి వారు బాప్తిజం పొందుకుంటారు. బాప్తిజం అనేది రక్షణ పొందినప్పుడు జరగలేదు అనేది సెకండ్ వాదన. అయితే ఈ వాదన గురించి మనం పక్కన పెడితే అసలు వాట్ ఈస్ స్క్రిప్చర్ ఇస్ టాకింగ్ అబౌట్. I'll bring you to this particular knowledge of this aspect from the scriptures.
ఓకే, చూద్దాం మనం ఒకటి. ఓకేనా? ఏంటది? ఆ, మీరు 3 స్క్రిప్చర్స్ చూసాం లాస్ట్ టైం. అందరూ అన్నమాట కదా, కొద్దిమంది కాదు, అందరూ అని. రోమా 6:3, 1 కొరింథీ 12:13, గెలేషియన్స్ 3. ఒక్కసారి చూద్దాం, గెలేషియన్స్ 27-28. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని మీరందరూ ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఆ, ఇందులో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి ప్రియుల. లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము, ద మూమెంట్ వెన్ యూ బిలీవ్ ఇన్ జీసస్, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ హ్యాపెన్ వన్స్ ఫర్ ఆల్ కింద. ఒకేసారి జరిగిన కొన్ని అంశాలు. యు ఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు ది స్పిరిట్, పరిశుద్ధాత్మలో బాప్టిజం జరిగింది. ఎఫెసీ 1:13 ఒకసారి మళ్ళీ చూద్దాం. ఎఫెసీ 1:13, ఆత్మలో ముద్రించబడటం. 1:13 మీరును సత్యవాక్యమును అనగా చూడండి కేర్ఫుల్ గా. మీ మీరును సత్యవాక్యమును అనగా, మీ రక్షణ సువార్తను విని, చూడండి, రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విన్న తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. వాగ్దానం చేయబడిన ఆత్మ విశ్వాసం చేత ఉంచిన వెంటనే ఏం జరిగింది? దే ఆర్ సీల్డ్. వాగ్దానం చేయని ఆత్మ చేత ముద్రించబడ్డారు. దే హావ్ రిసీవ్డ్ ద ప్రామిస్. ఏంటది? పీటర్ చెప్పిన ప్రామిస్. పీటర్ ఏమన్నాడు? ఎంత సింపుల్ చెప్పాడు. ఏం లేదు బాబు, మీరు యేసునందు విశ్వాసం ఉంచండి, మీ పాపాల క్షమాపణ పొందండి, యేసు నామములో బాప్తిజం పొందండి, దెన్ యు విల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గిఫ్ట్స్ అనట్లేదు, దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్. ద గిఫ్ట్ సింగులర్ వాడుతున్నాడు, గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఎ గిఫ్ట్, ఎ ఫ్రీ గిఫ్ట్ గివెన్ టు అస్, నాట్ బై యువర్ వర్క్స్. గలతీ 3:3 రాయబడింది. మీరు పరిశుద్ధాత్మను ఎలా పొందుకున్నారు? పౌలు క్వశ్చన్ చేస్తున్నాడు గలతీ పత్రికతో. ఏమని? ఒకసారి అవివేకులారా, అవివేకమైన గలతీయులారా, ఓ అవివేకులైన గలతీయులారా, 3:1, గలేషియన్స్ 3:1, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. హౌ డిడ్ యు రిసీవ్ ద స్పిరిట్? టెల్ మీ బై అంటున్నాడు. డిడ్ యు వర్క్ సంథింగ్ ఫర్ ద హోలీ స్పిరిట్? మన క్రియల ద్వారా మనం సంపాదించుకునే విషయం అది? నో. రక్షణ ఎఫెసీ 2:8 ప్రకారము ఉచితముగా కృప ద్వారా, విశ్వాసము ద్వారా ఎలా పొందుకున్నావో, ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే యేసును విశ్వసించినప్పుడు యు హావ్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ యాజ్ ఎ గిఫ్ట్. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ వరమును మనం పొందుకున్నాము, ముద్రించబడ్డాము. And from then on, the Holy Spirit God started living in you. దాన్ని స్పిరిట్ డ్వెల్లింగ్ అంటాం. ఆత్మ నివాసం మొదలుకొని 3:16 చూస్తాం. పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు. అండ్ ఫిల్లింగ్, అందుకే కన్ఫ్యూజ్ కావద్దు. బాప్టిజం అండ్ ఫిల్లింగ్ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అది బాప్తిస్మం అనేది ఒక హిస్టారిక్ ఈవెంట్ అన్నమాట, పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు. అందులో నీ ప్రమేయం నా ప్రమేయం లేదు. అదే ఆత్మ నింపుదల అనేది నీ విధేయత, నీ ప్రార్థన, నీ సీకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మనం అందరం, అందుకే ఒకే లెవెల్ ఆఫ్ ఫిల్లింగ్ ఉండదు మనందరిలో. నువ్వు కోరుకున్నంత, నువ్వు ఎంతగా అడుగుతావో దేవుడు అంతగా ఆయన నింపడం జరుగుతుంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెసల్ సైజ్ అండ్ క్లెన్సింగ్, ఒబీడియన్స్. దర్ ఆర్ లాట్ మోర్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిల్లింగ్ కంటిన్యూల్గా. బాప్తిస్మం అనే పదం మీకు తర్వాత ఎక్కడా కనపడదు. నేను దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం ఈరోజు వెళ్తాం. తర్వాత ఆత్మ నివాసం చూసాము, సీలింగ్ చూసాము, ఆత్మ ఫలము, ఆత్మ వరాలు, ఇవన్నీ వేరియస్ ఆస్పెక్ట్స్ మనం చూడబోతా ఉన్నాం. ఓకేనా? ఈరోజు ఈ యొక్క అంశాన్ని అయితే బైబిల్లో 3 ఒక క్లిష్టమైన వాక్య భాగాలు ఉన్నాయి దీన్ని అర్థం చేసుకోవడానికి. ఈ వాక్య భాగాలు ద మోస్ట్ మిస్అండర్స్టూడ్, లేకపోతే
మిస్ఇంటర్ప్రిటెడ్ స్క్రిప్చర్స్ని మీ ముందు తీసుకొని వస్తా ఉన్నాం. ఓకే, ఆర్ యు రెడీ ఫర్ దాట్? ఏం చెప్పబడింది? పేతురు ఏమంటున్నాడు? అయ్యా, మీరు యేసుని విశ్వాసం ఉంచినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వలన పొందుకుంటారు, మీకేం ప్రాబ్లం లేదు, అదొక ఫ్రీ గిఫ్ట్ అని చెప్పబడింది. అంటే ద డే యూ బిలీవ్డ్, దట్ ఈస్ ద డే యూ ఆర్ బ్యాప్టైజ్డ్ ఆల్రెడీ అని చెప్తూ ఉన్నాడు. అయితే ఒక 3 సందర్భాలు అపోస్తల కార్యాల్లో వారు రక్షణ పొందిన వెంటనే వారు బాప్తిజం పొందల, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందల. దే టుక్ సమ్ టైం. డిఫరెంట్గా జరిగిన 3 విషయాలు అనమాట. ఎనామలస్ అంటాం కదా, అంటే వేరుగా జరిగిన విషయాలు. ఒక 3 సందర్భాలని మనం తీసుకొని వస్తాం. ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి, బుక్ ఆఫ్ యాక్ట్స్ అనేది దట్ ఈస్ ఎ హిస్టారిక్ బుక్. అది మీరు చూడండి, ఆది సంఘంలో వాళ్ళు ఏం చేశారంట? దే వర్ కంటిన్యూలీ డివోటెడ్ దెమ్సెల్వ్స్ టు అపోస్టలిక్ వాట్? టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అపోస్తలుల బోధ ఏంటి? ఎక్కడి నుంచి మొదలైంది అపోస్తలుల బోధ? చెప్పగలరు ఎవరైనా? డెఫినెట్గా అపోస్తలుల కార్యాలు ఇస్తారంటారా మీరు? రోమన్స్. ఎక్సలెంట్. దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రోమన్స్. అపోస్తలుల బోధ అపోస్తల కార్యాల్లో మనకు కనపడదు. అపోస్తల కార్యాలను మనం ఎలా చూడాలంటే దట్ ఈస్ ద చర్చ్ ట్రాన్సిషనల్ పీరియడ్ అనమాట. చర్చ్ అప్పుడే తయారవుతుంది, పుడుతుంది చర్చ్. చాలా కేర్ఫుల్గా వినాలి ప్రియులారా. ఒక డాక్ట్రిన్ ఎప్పుడు కూడా, ఒక సిద్ధాంతాన్ని మనము రూపొందించేటప్పుడు ఒక వ్యక్తి యొక్క అనుభవంలో నుంచో, ఇద్దరు వ్యక్తుల యొక్క అనుభవంలో నుంచో, చరిత్రలో నుంచో సిద్ధాంతాన్ని రూపొందించకూడదు. అర్థమైందా? టీచింగ్ అనేది డిఫరెంట్, డాక్ట్రిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అన్ ఎక్స్పీరియన్స్. హీలింగ్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హీలింగ్స్ చూద్దాం. యేసుప్రభువు వారు అద్భుతంగా స్వస్థపరిచారు. ఒక వ్యక్తిని ముట్టాడు, ఒక వ్యక్తిని జస్ట్ పలికితే సరిపోయింది. అట్లా ఒక వ్యక్తిని మట్టి తీసుకొని కంటి మీద రుద్దాడు. ఎన్నో విధాలుగా స్వస్థపరిచాడు. అవన్నీ వేరు అనుభవాలు. అవన్నీ కూడా ప్రతిసారి స్వస్థత ఇలానే జరిగిద్ది అని రూల్ పెడదామా మనం? నో. అర్థమైందా? లాస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద హిస్టరీ, లేకపోతే ఏమంటాము, అనుభవాల నుంచి ఈ యొక్క దేవుని యొక్క లాస్ వేరుగా ఉంటాయి. అందుకే డాక్ట్రిన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్చర్స్. వాక్యం ఆధారంగా, అపోస్తలుల బోధన ఆధారంగా చేసుకొని ఒక సిద్ధాంతం రైతుకి రావాలి. ఓకే, అండ్ టీచింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ నుంచి రావాలి తప్ప హిస్టారిక్ వ్యూ పాయింట్ నుంచి తీసుకోకూడదు. అపోస్తలుల కార్యాల్లో జరిగిన అనేక సంఘటనలు ఆ సమయంలో అప్పుడు మాత్రమే జరిగింది తప్ప దాన్ని మనము నార్మేటివ్ కింద, లేకపోతే జనరలైజ్ చేసి ఎప్పటికీ జరుగుతుంది అని మనం నిర్ధారణకు రాకూడదు. మీ ముందు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తలుల 1:26లో మీరు జూడాస్ ఇస్కరియోతు ప్లేస్ని రీప్లేస్ చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారు? చీటీలు వేస్తారు. అప్పుడు మత్తీయాస్ని సెలెక్ట్ చేస్తారు. చూడండి, అది అపోస్తలుల కార్యాల్లో మనం దాన్ని ఈరోజు పాస్టర్స్ని లేకపోతే చర్చ్లో లీడర్స్ని సెలెక్ట్ చేయడానికి చీట్లు వేద్దామా? మనం వేయచ్చా? ఎక్కడైనా ఏ చర్చ్ చేస్తున్నారా ఇట్లా? ఎవరు చెప్పారు అలా చేయమని? దట్ వాజ్ పీటర్స్ ఐడియా. బ్రైట్ ఐడియా వచ్చింది పీటర్కి. అవునా కాదా? దేవుడు చెప్పాడు అలా చేయమని. దట్ వాజ్ అన్ ఐడియా కేమ్ సడన్లీ. పీటర్ కొంచెం అగ్రెసివ్ కాబట్టి కమాన్ సరే ఈ పని చేద్దాం అన్నాడు. సరే మత్తీయని సెలెక్ట్ చేసుకున్నారు. చెప్పండి, మత్తీయ చివరిదాకా కనపడతాడు మనకి? అసలు అక్కడ తప్ప తర్వాత కనపడ్డాట? నిజంగా మత్తీయస్ దేవుని చేత ఏర్పరచబడిన అపోస్తలుడే అయితే అతను ఎలా కనపడతాడు మనకి? ఎంత అద్భుతంగా తన పరిచయం ఉండాలి. నో. జూడాస్ ఇస్కరియోతు ప్లేస్ని రీప్లేస్ చేసింది ఎవరు చెప్పగలరా? చెప్పండి. అన్డౌటెడ్లీ పౌల్, అపోస్తలుడైన పౌల్. మత్తీయాస్ని సెలెక్ట్ చేసిన పీటర్ గారు అనమాట పాపం. దాన్ని మనము అథెంటికేట్ చేయలేం, దాన్ని ఇప్పటికీ ఆ రూల్ని ఫాలో కాలేం మనం. ఇంకా శిష్యులు ప్రార్థిస్తున్నప్పుడు అగ్ని వంటి జ్వాలలు రావటము, భూకంపం జరగటము, ఎన్నో జరిగిన విషయాలు. మరి మనం అందరం ఇప్పుడు దాని తర్వాత చర్చ్ హిస్టరీలో ఎప్పుడన్నా ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశం నుంచి అగ్ని కురవడం కానీ ఇలాంటి జరిగినా, ఎప్పుడన్నా భూకంపం రావడం కానీ జరిగిందా? ఎక్కడన్నా జరగల. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరగదు. ఇంకా చూడండి, వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి పేదలకు పనిచేశారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అట్లా? ఎవరు చెప్తే చెప్పండి, నేను కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కొంత తెచ్చుకుంటాను నేను. ఎందుకు జరగదు ఇప్పుడు అది?
ఆ కాలంలో జరిగింది. వాళ్ళ ఆవేశంగా విశ్వాసంలో కొంచెం అధికంగా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఇప్పుడు దేవుడు దాన్ని అప్రూవ్ చేయలేదు, తప్పు అనలేదు. దాన్ని మరి ఇప్పుడు ఎవరు చేయట్లా. అబద్ధం ఆడితే వెంటనే అననీయ సఫీరా చచ్చిపోయారు. ఇప్పుడు జరుగుతుంది అట్లా? దేవుడు అలా జడ్జ్ చేస్తున్నాడా? చెరసాల్లో ఉన్న పేతురుని దేవదూతలు వచ్చి సూపర్ న్యాచురల్గా ఓపెన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అలా జరుగుతున్నాయా? బెయిల్ కోసం చూడండి ఎంత ప్రేయర్ చేస్తున్నాం మనం. దేవుడు అలా ఎందుకు చేయట్లేదు? టైం టు టైం చూడండి, దేవుడు ఒక్కసారి చేసినట్టుగా అలాంటి పనులు ఇప్పుడు చేయట్లా. కానీ ఆయన టీచింగ్ మారదు, సంఘటనలు మారతాయి, ఎక్స్పీరియన్సెస్ మారతాయి, కానీ టీచింగ్ మారదు. ఫిలిప్పుని ఆత్మ కొనిపోయిన సందర్భం మనకు తెలుసు. మీరు ఎప్పుడైనా విన్నారా ఏ పాస్టర్ అయినా దేవుడు ఆత్మ కొనిపోవడం? అట్లయితే ఎంత బాగుండు. టక్కని ఒకరోజు శిల్పా దగ్గరికి వెళ్ళి రావచ్చు, శారవాణిని కలిసి రావచ్చు, ఒకసారి న్యూజిలాండ్ ఒక 1 వీక్ టక్కని వెళ్ళేసి టక్కని రావచ్చు. సో ట్రై టు అండర్స్టాండ్. ఇంకో చోట పౌలు తలనీలాలు సమర్పించుకున్నాడు. దాన్ని మనం ఏమంటాము, ప్రామాణికంగా తీసుకుందామా? ఈ బుక్లో జరిగిన దేన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. వాటికి కొన్ని ఏమంటామంటే కొన్ని ఎగ్జామ్షన్స్, లిమిటేషన్స్ ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలి. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవద్దు. బట్ వన్స్ అపోస్టలిక్ టీచింగ్ రోమన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు, దట్ ఈస్ ద పర్మనెంట్ ఆర్ ద ఫుల్ ఎక్స్ప్రెషన్, లైక్ ద ఫుల్ రివల్యూషన్ ఆఫ్ క్రిస్టియన్ డాక్ట్రిన్. అది అందుకే అపోస్తుల బోధ రోమన్స్ నుంచి ప్రకటన వరకు అది మారదిక. మనం టోటల్గా దాని మీద ఆధారపడతాం. అయితే మరి అపోస్తుల కార్యాలు ఎందుకు పెట్టాడు? అపోస్తుల కార్యాల నుంచి నేర్చుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి కూడా మనకి. అది కూడా దేవుని వాక్యమే. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం, సమరయుల దగ్గర ఏం జరిగింది? ఇందాక నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నాము? మీరు నేను ఎప్పుడైనా ఫాలో అవుతున్నారా? మీరు అందరూ ఏమన్నా అనుమానాలు వస్తున్నాయా? బౌన్సెస్ అవుతున్నాయి ఎవరికైనా? ఏమంటే అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఓకే, పరిశుద్ధాత్మ బాప్టిజం అనేది ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఆయన శరీరంలో చేర్చబడతాడు. ఆత్మకార్యము సువార్త ప్రకటన దగ్గర నుంచి, ఒక వ్యక్తిని ఒప్పించడం దగ్గర నుంచి, అతన్ని యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పింపచేసి శరీరంలో జతపరిచి భాగంగా చేసి సీల్ చేసే వరకు పరిశుద్ధాత్మ కార్యము రక్షణలో జరుగుతూ ఉంది. అసలు పరిశుద్ధాత్మ కార్యము లేకుండా, ఆయన లేకుండా ఒక వ్యక్తి రక్షించబడడు అన్నది మనం చూస్తూ వచ్చాం. ఓకే, నేను ఇప్పుడు రక్షించబడ్డాను కానీ తర్వాత ఎప్పుడో పరిశుద్ధాత్మ చేత నింపబడతాను అనేది కరెక్ట్ కాదు. నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను కానీ ఆయన శరీరంలో నేను ఇంకా భాగంగా కాలేదు అన్నది మీనింగ్లెస్ అనమాట. అదే మనం చెప్తూ వచ్చాం. అయితే దెర్ ఆర్ 3 ఇన్స్టెన్సెస్ ఇన్ ద బైబుల్. చాలామంది దీన్ని చూపించి మీరు చెప్పేది తప్పండి, పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది ఒక సపరేట్గా జరిగే విషయము అని ఈ స్క్రిప్చర్స్ని వారు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ 3 సందర్భాలు ఎందుకు అలా జరిగిందో మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, ఇది చర్చ్ అప్పుడే పుడుతూ ఉంది. మీకు గుర్తుందా జెరూసలేం కౌన్సిల్ ఏం జరిగిందో? పౌలు ఒక్కసారి జెరూసలేం కౌన్సిల్లో పౌలు ఒక్కసారి గలతీ పత్రిక రండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం, సారీ 2వ అధ్యాయం. నా బుక్ మీద టైటిల్ ఎలా ఉంటుంది? ద కౌన్సిల్ అట్ జెరూసలేం అని ఉంటుంది NASBలో, దాన్ని సబ్ హెడింగ్. 8th verse. ఇక్కడ చూస్తే మీరు నో Jacob gave a Yohanan. ఏమంటాడంటే, మీరు ఆఫ్టర్ 14 సంవత్సరాల తర్వాత నేను బర్నబాస్ని వెంట పెట్టుకొని తీతుని కూడా తీసుకొని నేను యెరూషలేంకి వెళ్ళాను అంటాడు. 2వ వచనం చూడండి. ప్రత్యక్షతతో దేవుడు స్వయంగా చెప్పి పంపించాడు. దేవదర్శన ప్రకారమే వెళ్ళాను. చదవండి. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. ఏమంటున్నాడు? 14 సంవత్సరాలు నేను ప్రీచ్ చేశాను సువార్త. ఎవరికి? అన్యజనులకి. ఏమని ప్రీచ్ చేశాడు? యేసే క్రీస్తుని ప్రీచ్ చేశాడు. అరే బాబు,
మీకు గుర్తుందా గలతీ పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చిందో, హెబ్రీ పత్రిక ఎందుకు రాయాల్సి, కాంటెక్స్ట్ తెలుసా మీకు? వీళ్ళు ఏం చేశారు, మరలా ధర్మశాస్త్రం వైపు, మరలా యేసుక్రీస్తు చేసిన కార్యానికి మనం కొన్ని యాడ్ చేసుకోవాలి, రిచువల్స్ యాడ్ చేసుకోవాలి, నువ్వు మరలా జ్యూగా మారాలి, జుడాయిజం తీసుకోవాలి, సర్కంసిషన్ తీసుకోవాలి అని కొద్దిమంది రాంగ్ బోధ చేయడం మొదలుపెట్టారు. పౌలు ఫైట్ చేస్తూ వచ్చాడు వాళ్ళతో. అవసరం లేదు, యేసుప్రభు వారి యొక్క సుప్రిమసీ, యేసుప్రభు వారి యొక్క సఫిషియన్సీ, అర్థమవుతుంది? ఆయన సుప్రమసీ, ఆయన యొక్క సఫిషియన్సీ, ఆయన చాలు, ఆయన ప్రభువు సమస్తం చేశాడు, ఆయనకి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తూ వస్తే చాలామంది పౌలుకి విరోధంగా లేచి రాంగ్ టీచింగ్, రాంగ్గా జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం చేశాడంటే యెరూషలేంకి వచ్చాడనమాట. యెరూషలేంలో ఎవరున్నారు? యాకోబు, పేతురు, యోహాన్. దీస్ ఆర్ ద పిల్లర్స్ అన్నమాట. దిస్ ఈస్ ద లీడర్షిప్. ఎవరైనా వీళ్ళకి లోబడాల్సిందే. అపోస్తలుల యొక్క అధికారంకు సంఘం అంతా లోబడాలి. మనము పోపుతో కంపేర్ చేయకూడదు, కానీ ఇప్పుడు చూడండి పోపు వీళ్ళకి ఎంత ఇంపార్టెంట్ కదా. పోపు నుంచి ఏదైనా ఆర్డర్ వస్తే దట్ ఈస్ అ ఫైనల్. వాళ్ళు చాలా ఇదిగా చూస్తారు. ఇజ్రాయిలీలు మోషేని ఎలా చూశారో, సంఘము నిర్మాణంలో, సంఘంలో అపోస్తుల యొక్క పాత్ర అంత గొప్పదనమాట. అపోస్తులకు ప్రత్యేకమైన అధికారం ఇచ్చాడు దేవుడు. అపోస్తులు పునాది వేశారనమాట. అయితే అందులో కూడా టాప్ లీడర్స్ ఎవరు? పీటర్, జేమ్స్ అండ్ జాన్. అయితే ఈవెన్ పౌలు కూడా వీళ్ళ దగ్గరికి రావాల్సి వచ్చేది. వచ్చి వాళ్ళ దగ్గర ఒక అప్రూవల్ కావాలి ఆయనకి. ఏంటి అప్రూవల్? పౌలు అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏ విషయంలో యాక్సెప్ట్ చేయట్లేదు? పౌలు ఏం చెప్తున్నాడు? సున్నత అవసరం లేదు, ధర్మశాస్త్రం కింద మనం లేము, క్రొత్త బోధకు ఉంది వాళ్ళందరికీ. వాళ్ళు కోపం వస్తుంది, యాక్సెప్ట్ చేయట్లేదు. అన్ని జనులకి అందరికీ దేవుడు ఒక్కడే, మధ్యలో గోడ తొలగించాడు, అన్యజనులు వేరు, మనము యూదులు వేరు కాదు, అందరం ఒకటే క్రీస్తుకి అని చెప్తుంటే వారు యాక్సెప్ట్ చేయట్లా. పౌలుకి విరోధంగా లేపబడినప్పుడు పౌలు ఏం చేస్తాడంటే, అయితే సరే వెళ్దాం రండి, పీటర్ దగ్గరికి వెళ్దాం రండి, జేమ్స్ దగ్గరికి, అక్కడ ఉన్నారు లీడర్స్ అని వచ్చి వాళ్ళతో డిస్కస్ చేస్తా ఉన్నారు కొన్ని మాటలు. అవునా? అప్పుడు ఏమైంది చెప్పండి? అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ఏమన్నారు చివరికి? యాకోబు ఏమంటున్నాడు? అపొస్తలుల కార్యాలు ఒక్కసారి క్విక్గా రండి. 15వ అధ్యాయము. ఇదంతా వాదోపవాదాలన్నీ జరిగాయి. ఓకే, పౌలు చెప్పాల్సినంతా చెప్పాడు. పౌలుకి వ్యతిరేకంగా అక్కడ ఉన్న యూదులు చెప్పాల్సిన చెప్పారు. ఇదిగో ఇతను అన్ని జనులు కూడా తీసుకొస్తున్నాడు మన మధ్యకి అని చెప్పిన తర్వాత ఫైనల్గా పౌలు అంతా మాట్లాడిన తర్వాత జేమ్స్ ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తున్నాడు. చూడండి ఒకసారి 13వ వచనం నుంచి. సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సిమియోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడునో బడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక ఏమొచ్చింది కంక్లూజన్ వాళ్ళకి? అవునవును, కరెక్టే, ఈ దేవుని ప్రణాళిక ఉంది, ప్రవచనం ఉంది, అన్యజనులు కూడా మన ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుతారు, నిరీక్షణ పెట్టుకుంటారు, ఇది కరెక్టే అని జేమ్స్ స్లోగా కంక్లూడ్ చేస్తున్నాడు. పౌలు ప్రీచ్ చేసింది కరెక్టే, పౌలుకున్న రెవల్యూషన్ కరెక్టే, వాళ్ళు కూడా మనకి ఈక్వల్ అని చెప్తూ ఇంకా కిందకి రండి. విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము అని. నా అభిప్రాయం ఏమంటున్నాడు? నా అభిప్రాయము అంటున్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? చాలా ఈ పారాగ్రాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక విషయం అర్థం చేసుకోవడానికి, వాళ్ళకి ఫైనల్గా న్యూ టెస్ట్మెంట్ ఫినిష్ అవ్వాల. అపోస్తలుల అసలు క్రైస్తవ మూల సిద్ధాంతం ఏమిటో ఫైనలైజ్ అవ్వాల. ఇంకా రోమా నుంచి ప్రకటన గ్రంథం వరకు పుస్తకం ఇంకా కంప్లీట్ అవ్వాల. వాళ్ళంతా ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు.
ఎప్పుడు అప్పటి వరకు వీళ్ళందరూ కూడా ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారంటే అన్ని జనుల పట్ల వివక్ష ఉంది, అన్ని జనులు వారు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఈవెన్ పీటర్, జేమ్స్, జాన్ కూడా. ఎందుకంటే వాళ్ళకున్న ఆ యొక్క రిలీజియస్ ఫీలింగ్, వాళ్ళకి జాతి అహంకారం అనొచ్చు, లేకపోతే వాళ్ళకున్న పొజిషన్, వాళ్ళకున్న ప్రైడ్ అంటారు కదా, ప్రెజుడిస్ అండ్ ప్రైడ్. అంటే ఎంత ఇదంటే అన్ని జనులను, సమరయులను చాలా నీచంగా చూస్తారు. వాళ్ళు అపవిత్రమైన వాళ్ళుగా, అసలు వాళ్ళతో వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండేది కాదు. వాళ్ళు మనం ఒకటే, వాళ్ళకు కూడా దేవుడు రక్షిస్తాడు. జోనా అదే కదా సమస్య. జోనాది, నువ్వు కనికరం కలిగిన వాడు అని కంప్లైంట్ చేస్తున్నాడు. ఏంటి ఆయన కంప్లైంట్? ప్రభా నువ్వు చాలా కనికరం కలిగిన వాడవు అని అతను బాధ. నువ్వు వాళ్ళని కూడా రక్షిస్తావు, మరి ఆయన దేవుడు కదా, మనిషి నీలాగా నాలాగా. హీ లవ్స్ ఎవ్రీవన్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కదా. అయితే ఆ పరిస్థితుల్లో జేమ్స్ ఏమంటున్నాడంటే, సరే సరే బాయ్, ఒక విషయం ఆగండి. సరే ప్రస్తుతానికి, లిజన్ కేర్ఫుల్లీ, తన అన్న మాట ఏంటంటే, ప్రస్తుతానికి మనకి ఇంకా పూర్తిగా అర్థం కాల అసలు సంఘము ఎలా స్థాపించబడాలి, సంఘంలో ఏం బోధించాలి, సంఘం ఎలా ఏర్పడుతుంది, ఎవరెవరు వస్తారు. ఈ అపోస్తలుడైన పౌలు తర్వాత తన లెటర్స్ మొత్తంతో ప్రకటన అయ్యే వరకు కంప్లీట్గా న్యూ డాక్ట్రిన్ వచ్చేసింది, న్యూ కవెనెంట్ డాక్ట్రిన్ వచ్చేసింది. అయితే రానంత వరకు వారు ఏమంటున్నారంటే, ప్రస్తుతానికి ఒక పని చేద్దాం. ఏంటి? విగ్రహాలకు సంబంధించింది తినొద్దని చెప్దాము, జాగ్రత్త చేయొద్దని చెప్దాము, గొంతు పిసికింది తినొద్దని చెప్దాం. కానీ కొన్ని కండిషన్స్ మాత్రమే చెప్పి ఈ విషయాలు ప్రస్తుతానికి మీరు అన్ని జనులకు చెప్పండి, అప్పుడు మనకు అభ్యంతరం లేదు. మెయిన్ వీటి వల్లే కదా వాళ్ళకి మనకు అభ్యంతరం వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ విషయాలు సరి చేసుకుందాము, తర్వాత ఎట్లాగో మన అపోస్తలుడైన మన పౌలు ఉన్నాడు, పౌలు ఎట్లాగో మనకు అవన్నీ బోధిస్తాడు, అవునా, అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు అన్న ఉద్దేశం కలిగేలాగా టెంపరీగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నారు వాళ్ళు, అంతే. అందుకే అపోస్తల కార్యాలు మొత్తంలో చాలా విషయాలు వాళ్ళంతా కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. గ్రాడ్యువల్గా వన్స్ ఒక్కటొక్కటి వచ్చిన తర్వాతనే సెటిల్ అయిన మ్యాటర్స్ అన్నీ కూడా. సో ఆ పుస్తకంలో నుంచి ఇప్పుడు ఒక డాక్టరేట్ తీయకూడదు, తీసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. హ్యావింగ్ దట్ ఇన్ ద కాంటెక్స్ట్, హ్యావింగ్ దట్ ఇన్ అవర్ బ్యాక్, ఏమంటాము, మైండ్లో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పేది మీరు ఆలోచించాలి. ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏంటంటే వేరుగా జరిగిన అంశం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం ఒకసారి వద్దాం. 8వ అధ్యాయము ఏం జరుగుతుంది? 8:4-25 యాక్చువల్గా మీరు చూస్తే 8వ అధ్యాయంలో హింస చెలరేగింది యెరూషలేములో కదా. అపోస్తలులు అందరూ ఎక్కడున్నారు? సంఘం అంతా యెరూషలేం కేంద్రంగా ఉన్నారు. ఎప్పుడైతే హింస చెలరేగిందో ఫిలిప్ ఏం చేస్తున్నాడంటే, ఎక్కడికి వెళ్ళాడు? సమరయకి వెళ్ళిపోయాడు. సమరయకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కాము ఉండరుగా, మరి వీళ్ళు ఎవాంజలిస్ట్ కదా. సమరయలో సువార్త చేయడం మొదలుపెట్టాడు. సమరయలో సువార్త చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి. అక్కడ జనాలు స్వస్థపరచబడుతున్నారు. మిరకిల్స్ అండ్ సైన్స్ అండ్ వండర్స్, పీపుల్ ఆర్ డెలివరింగ్ ఫ్రమ్ ద డీమన్స్ అండ్ దే వర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, జాయ్ఫుల్గా ఉన్నారు. అది కూడా రాయబడింది, వారందరూ సంతోషంగా ఉన్నారు అనేసి. మీరు చూడండి 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యంను గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. ఏం నమ్మారు? ఏం ప్రకటించాడు? సువార్తనేగా. యేసుక్రీస్తు వారికి సువార్త ప్రకటించాడు. వారు నమ్మి, యేసుని నమ్మి బాప్తిజం తీసుకొని, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది. సీమోన్ స్టోరీ పక్కన పెడతాడు, మనకు అనవసరం, ప్రస్తుతానికి అతనిది. అయితే గమనించారా? అయితే చూసారా, దీని తర్వాత ఏమైంది? 8:16 వచనం చదవండి. 14 ఏమైంది? 14 చదవండి. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేంలోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. వెయిట్ ఇది డిఫరెంట్ ఉందండి ఇక్కడ. యాక్చువల్లీ ఇందాక నుంచి ఏం చెప్పుకుంటూ వచ్చాము? The moment, the day when you believe, you receive the gift of the Holy Spirit అని రాయబడి పేతురు అదేగా చెప్పింది. సపరేట్గా ఎప్పుడో పొందుకుంటారని ఎక్కడ రాయబడి. కానీ మీరు చూస్తే 12వ వచనంలోనే వారు నమ్మి బాప్తిజం పొందుకున్నారు. అయితే వారు ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోలే వాళ్ళు. దీన్ని కొద్దిమంది బేస్ చేసుకొని ఏమంటారంటే, ఒక
పర్టికులర్ డినామినేషన్కి సంబంధించిన వాళ్ళు అయ్యా పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని మనం సపరేట్గా పొందుకోవాలి అని చెప్పే ఒక డినామినేషన్ ఉందన్నమాట. అలాంటివి కొన్ని వచ్చాయి, ఏమంటాము ఎగ్జిస్ట్ అయినాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే, అపోస్తుల కార్యాలు మొదటి 10 అధ్యాయాలు దిస్ ఈస్ ద చర్చ్ ఫార్మేషన్ జరుగుతున్న దినాలు. చర్చ్ అప్పుడే డెవలప్ అవుతూ ఉంది. ఓకే, అది ఒక చారిత్రకమైన సంఘటనలు. చర్చ్ ఏర్పడతా ఉందన్నమాట. చర్చ్ ఇస్ టేకింగ్ బర్త్. ఓకే, బర్త్ తీసుకుంటా ఉంది. అయితే ఈ యొక్క కాంటెక్స్ట్ ఎలా చూడాలి? సమరయులకి ఇందాక ముందే చెప్పుకున్నాం, సువార్త ఎక్కడికి వెళ్ళాలంట? సంఘంలో ఎవరు ఉండాలి? యూదులు ఉండాలి, సమరయులు ఉండాలి, అన్ని జనులు అందరూ ఉండాలి. 3 గ్రూప్స్ కనపడుతున్నాయి, ఇజ్రాయేలీలు, సమరయులు, తర్వాత ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే 3 గ్రూప్స్గా కింద మనము చూస్తూ ఉన్నాం ప్రపంచం మొత్తాన్ని. అదేంటి, సమరయులు కూడా అన్యుల కేటగిరీలో పడేయచ్చు కదా, వాళ్ళు కూడా ఏమంటాము యూదేతరులే కదా. కానీ సమరయులకు ఎందుకు ప్రత్యేకంగా ఒక స్థానం ఉంది? విట్నెస్ చేసేటప్పుడు మీరు అనొచ్చు కదా, యెరూషలేముకు యూదులకును లేకపోతే ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ అనొచ్చు ఒకేసారి. కానీ మధ్యలో సమరయులు వస్తూ ఉన్నారు. ఎందుకు సమరయులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడింది అంటే, మీకు గుర్తుంటే యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చి అంటాడు, మా కాన్వర్సేషన్ చేస్తుంటే ప్రభు ఏమంటే, వీడు చాలా దగ్గరగా ఉన్నాడు, వీడు పరలోక రాజ్యానికి దూరంగా లేడు, వీడు సమీపంగా ఉన్నాడు అనేసి అంటాడు. అట్లా దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బిట్ క్లోజర్. మిగతా వాళ్ళకంటే కూడా వీళ్ళకి కొంత రిలేటెడ్ అన్నమాట ఇజ్రాయెల్కి. వీళ్ళు ఎలా రిలేటెడ్ అంటే, వీళ్ళు ఎవరయ్యా అంటే, మీకు తెలిస్తే క్రీస్తు పూర్వం 700 ఆ సమయంలో మనం చూస్తే ఇజ్రాయేలీలు అష్షూర్ చేతిలో క్యాప్టివిటీకి వెళ్తారు కదా. ద నార్దర్న్ కింగ్డమ్ అంతా కూడా క్యాప్టివిటీకి వెళ్ళినప్పుడు అక్కడ వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇజ్రాయెల్ ఆ టైంలో? సమారియా, షోమ్రోన్ అంటాడు, సమారియా. సో అక్కడ ఎప్పుడైతే ఈ యొక్క అన్యజనులు వీరు చెల్లాచెదరు అయిపోయారో, మీరు యూదా అలా జరగల. యూదాని నెబుకద్నెజర్ తీసుకెళ్తాడు, బాబిలోనికి తీసుకెళ్తాడు. కానీ యూదులు వాళ్ళు అసిమిలేట్ అవ్వాల లోకంలో. ఓకే, దే ప్రిజర్వ్డ్ దేర్ ప్యూరిటీ. కొద్దిమంది వెళ్ళారు కానీ తర్వాత వాళ్ళ భార్యను విడిచిపెడతారు. మీరు ఎజ్రాకి వచ్చేసరికి వాళ్ళు దే ప్రిజర్వ్డ్ దేర్ ఏమంటాము ప్యూరిటీ అనమాట, అన్యజనులతో కలిసిపోవాలి. అయితే నార్దర్న్ కింగ్డమ్ ఏదైతే ఈ మిగతా ట్రైబ్స్ ఉన్నాయో, ఇజ్రాయిలీలు అన్యజనులు అష్షూరీయులతో వివాహం చేసుకొని ఒక సంకర జాతిని ప్రొడ్యూస్ చేశారు. ఇజ్రాయిలీలకి అష్షూరీయులకి పుట్టిన సంతానమే ఈ సమరయులు అనమాట. సో సమరయులు ఏం క్లెయిమ్ చేస్తారు? మేము కూడా ఇజ్రాయిలమే, మాకు మీరు మమ్మల్ని రానిట్లేదు మీరు అనేసి. కానీ ఇజ్రాయిలీలకి యూదులకి మాత్రం వాళ్ళకి పడరు. వాళ్ళు ఎలా చూస్తారంటే, వీళ్ళు హైబ్రిడ్ జాతిరా, వీళ్ళు సంకర జాతి, వీళ్ళు మనకు సంబంధించిన ప్యూర్ బ్లడ్ కాదు అని వీరు వారిని నీచంగా చూస్తారు. మీకు గుర్తుంటే యేసుప్రభు వారు ఒకసారి చాలా సమరయ మార్గం గుండా తీసుకెళ్తారు వీళ్ళిద్దరిని. ఎవరిని? జబదయి కుమారులు ఇద్దరిని. వాళ్ళు ఏమంటారు? షాల్ వి బ్రింగ్ ఫైర్ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ హెవెన్? అగ్నిని దించి సమరయుల్ని కాల్చేద్దామా అంటాడు. అంటే వాట్ వర్ దే ఎక్స్పెక్టింగ్? యేసుప్రభు వారు వీళ్ళని మెచ్చుకుంటాడు, సూపర్ భలే ఉన్నారు మీరు అంటారని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ యేసుప్రభు ఏమంటారు? అసలు ఏంటి మీరు ఏమర్థం చేస్తున్నారు నన్ను? సమరయులు ఎవరు? మనం ఎవరి కోసం వచ్చాను? నేను అందరి కోసం వచ్చాను, వాళ్ళు కూడా రక్షించబడాలని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఆ చరిత్ర అవన్నీ డీటెయిల్ నేను చెప్పను, కానీ క్రీస్తుపూర్వం 722 నుంచి ఇదంతా ఆరంభమైతే BC 128లో వీళ్ళ మధ్య ఇంకా వైరం పెరగడానికి కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే, జాన్ హైర్కానస్ అనే ఒక యూదా రాజు 128 BCలో ఈ సమరయులకి గెరిజం కొండ మీద ఒక ఆలయం ఉండేదంట. దాన్ని ఇతను ధ్వంసం చేయడం జరుగుతుంది. దానికి ప్రతీకారంగా సమరయులు ఏం చేస్తారంటే, మానవుని యొక్క బోన్స్ ఉంటాయి కదా, డెడ్ బాడీస్, బోన్స్ ఇవన్నీ గుంపుగా వచ్చి యెరూషలేములో ఉన్న మందిరంలో పడేస్తారు కుప్పగా. అట్లా దీన్ని డిఫైల్ చేస్తారు. సో అట్లా మతపరమైన బిలీఫ్ వైజ్గా, తర్వాత జాతి అహంకారం జాతి వైజ్గా, రిలీజియస్గా వాళ్ళ మధ్య వైరం ఇంకా ఇంకా పెరిగిద్ది. చూడండి, ఇప్పుడు ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, లేకపోతే ఈ నార్త్ సౌత్ కొరియా, కొన్ని దేశాల మధ్యన ఎట్లయితే వైరం ఉంటుందో వీళ్ళ మధ్యన విపరీతమైన వైరం ఉంటుంది అనమాట.
సమరయులను యాక్సెప్ట్ చేయటం అంటే ఇజ్రాయేలీలకి అసలు వల్లగాని పని. అంత కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. కానీ యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఒక్క యూదుల కోసమేనా? ఆయన సంఘంలో ఎవరు ఉండాలి? సమరయులు ఉండాలి. సమరయులు ఆయన నెగ్లెక్ట్ చేయకూడదు. చూడండి, మీకు గుర్తుందా సమరయ స్త్రీ యేసుప్రభు వారితో మాట్లాడిన కాన్వర్జేషన్ ఏమంటుంది? కంప్లైంట్ చేస్తుంది యేసుప్రభు వారితో, మీరు యూదులు, మీరు ఇజ్రాయేలీలు, మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు, నువ్వు నన్ను నీళ్ళు అడుగుతావేంటి? మీరు మమ్మల్ని చాలా నీచంగా చూస్తారు కదా, మీరు మమ్మల్ని అంటరాని వారిగా చూస్తారు కదా. అంటే ప్రభు ఏమన్నాడు? నాన్న, అమ్మ, ఒక కాలం వచ్చున్నది బిడ్డ, చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. డోంట్ వరీ, అదెంత గతం. కానీ ఒక దినం వస్తుంది, అప్పుడు ఆ ప్లేస్, ఈ ప్లేస్, యెరూషలేము, అది ఇది ఏముండవు. వి ఆల్ వన్. ఆయన ఆరాధించే వాళ్ళ కోసం, నిజంగా ఆరాధించే వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. యూదులని, సమరయులని, వాళ్ళు వీళ్ళని కాదు నాన్న. ఎక్కడ 2-3 కూడతారో యేసు నామములో అక్కడ ఆయన ఉంటాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించే స్థలం, ప్లేస్కి ఇంపార్టెన్స్ లేదు అని సమరయ స్త్రీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాడు. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది ఇప్పుడు. సమరయులకు కూడా యూదులకితో సమానంగా ఆరాధించే హక్కును దేవుడు కలుగజేస్తాడు. అయితే సమస్య ఏంటి? పేతురు, యోహాను, ఏమంటాము, యాకోబు లాంటి లీడర్స్కే సమస్య వస్తుంది. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లర్స్కే జెంటైల్స్ పట్ల అంత యాక్సెప్టెన్స్ లేని పరిస్థితి. చూడండి, పీటర్ని అపోస్తల కార్యాల్లో చూస్తాం 10లో కొన్నెలింటి దగ్గర ఒక దర్శనం వచ్చిందా లేదా? ఆ యొక్క పశువుని తినమంటే ఏమంటాడు? నేను ప్రభు చెప్పినా కానీ ఏమంటున్నాడు? నేను తినను అంటాడు. అపవిత్రుని ముట్టను. అంటే గాడ్ టెస్టెడ్ హిమ్. అన్యజనుల్ని యాక్సెప్ట్ చేసే మనసే వీరికి లేదు. ఎస్పెషల్లీ సమరయుల్ని యాక్సెప్ట్ చేసే మనసే వీరికి లేదు. అయితే ఇప్పుడు దేవుడు ప్లెయిన్గా సమరయులు కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి, సంఘంలో వారు కూడా భాగం అంటే మీరు నమ్మరు, యాక్సెప్ట్ చేయరు. అందుకు దేవుడు ఒక స్పెషల్ సన్నివేశాన్ని అక్కడ తీసుకొని వస్తా ఉన్నాడు. గాడ్ వాంటెడ్ టు టీచ్ ఎ లెసన్. గాడ్ వాంటెడ్ టు కరెక్ట్ బోత్ ద జ్యూస్ అండ్ ఆల్సో సమారిటన్స్. ఇద్దరికి కొన్ని విషయాలు నేర్పించిన తర్వాత వీళ్ళిద్దరిని ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు జతపరచాలి, ఏకం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న వైరం అటువంటిది. అందుకు ఏం చేస్తున్నాడు? అందుకే ఏం రాయబడింది? 8:16 చదవండి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. చూడండి కేర్ఫుల్గా, మీరు అప్పటికే వారు నమ్మి బాప్తిసం పొంది ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం వరంను వారు పొందుకోవాలి, దిగి ఉండలేదు అని రాయబడింది. అంటే ఏం జరిగింది? వాళ్ళలో నమ్మి బాప్తిసం పొందారు అంటే ఏం జరిగింది? యేసు ఊదారు చూసారా? జస్ట్ దే రిసీవ్ సన్షిప్. దే రిసీవ్ జస్ట్ స్పిరిట్ ఆఫ్ సన్షిప్. బోర్న్ అగైన్ అయ్యారు. కానీ ఈ సెకండ్ పెంతెకోస్తు జరిగిన విషయం వీళ్ళకి జరగలే ఇంకా. దే డిడ్ నాట్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద ఇండ్వెలింగ్ హోలీ స్పిరిట్ జరగలే వాళ్ళకి. అర్థమవుతుందా? అప్పుడు ఏం రాయబడింది తెలుసా అక్కడ? అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు అని వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండేది. యాక్చువల్గా అక్కడ రాయబడిన పదము, గ్రీక్ పదం ఏంటో తెలుసా? నేను రిఫర్ చేశాను, యాక్చువల్గా స్టడీ చేస్తే చెప్తాను ఇదంతా కూడా. గ్రీక్ బైబిల్ తీసుకొని వుడేపో అనే ఒక గ్రీక్ వర్డ్ వాడతాడు. దాని అర్థం ఏంటంటే, యాక్చువల్ మీనింగ్ దాని మీనింగ్ ఏంటంటే, అంతకు ముందే జరిగి ఉండాల్సింది ఏంటి? వాళ్ళు పొంది ఉండాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు అని అర్థం వచ్చే పదము వుడేపో అనే పదం రాయబడింది. ఇట్స్ నాట్ జస్ట్ రిటన్ సింప్లీ దే డిడ్ నాట్ రిసీవ్ అని కాదు. పొంది ఉండాల్సింది కానీ ఒక కారణం చేత వారు పొందుకోలేకపోయారు అని మీనింగ్ వచ్చే పదం అనమాట వుడేపో అనే. ఏంటి ఆ కారణం అంటే, దిస్ ఈజ్ ద రీజన్. గాడ్ వాంట్స్ టు యునైట్ దెమ్. వారి మధ్య ఉన్న వైరాన్ని తీసేయాలి. యూదులు సమరయులను అంగీకరించాలంటే వారికి ఒక స్పష్టమైన ఎవిడెన్స్ కావాలి, దేవుని నుంచి ఒక దృశ్యం కావాలి, లేకపోతే యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. అందుకు ఏం చేశాడు? ఫస్ట్ సువార్త ప్రకటించిన తర్వాత వారు సువార్తను నమ్మారు అనే సంగతి యెరూషలేము తెలిసిన తర్వాత ఎవరు వచ్చారు? పీటర్ అండ్ జాన్ వచ్చారు. ఎందుకు పీటర్, జాన్ రావాలి? వై నాట్ అదర్స్?
పీటర్ ఎందుకు రావాలి తెలుసా? పీటర్ వచ్చి ఎందుకు తెలుసా? పీటర్ అండ్ జాన్ వచ్చారు. పీటర్ ఎందుకు రావాలి? పీటర్ ఈస్ గివెన్ ద కీస్ ఆఫ్ ద పరలోక తాళపు ఎవరికి ఇచ్చాడు? పీటర్కి ఇచ్చాడు దేవుడు. పీటర్తో మాట్లాడుతున్నాడు. మాథ్యూ 16:19 ఒకసారి చూడండి. సో పీటర్ had to open the door of faith ఎవరికి? సమరయులకి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును. కాంటెక్స్ట్ ఎవరితో మాట్లాడు? పీటర్తో. పీటర్ వచ్చి చేస్తే తప్ప పీటర్తో పాటు విట్నెసెస్ ఉన్నారు కొద్దిమంది. అరే పీటర్ అన్నే వచ్చాడు రా, పీటర్ అన్నే యాక్సెప్ట్ చేశాడు, పీటర్ అన్నే చేతులు పెట్టాడు. పీటర్ వాజ్ ద లీడర్. పీటర్ దేవుడు యేసుక్రీస్తు వారు పీటర్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఏంటి అపోస్తలులు అందరిలోకి వెళ్ళా పీటర్ వాజ్ పెద్దన్న లాంటి వాడు అనమాట చెప్పాలంటే. పీటర్కే ఏజ్లో పెద్దవాడు. అందుకే మీరు యాక్చువల్గా మీరు డిసైపుల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఎవరు రాసేవాడు? పీటర్ ది ఫస్ట్ అని రాస్తాడు. గుర్తుందా మీకు? పీటర్ ద ఫస్ట్. పీటర్ ఎక్స్ప్లెనేషన్ అలా ఉంటుంది. పీటర్కే ఈ యొక్క తాళపు చెవి ఇవ్వబడేది. పీటర్ వచ్చి ఎప్పుడైతే వీళ్ళ మీద చేతులు ఉంచాడో ఏం జరిగింది? దే రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. గుర్తేంటి? పరిశుద్ధాత్మ పొందుకున్నారని వాళ్ళ అన్య భాషలలో మాట్లాడారు. అక్కడ ఒక ఎవిడెన్స్, అది రాయబడలేదు కానీ అక్కడ ఒక ఎవిడెన్స్ ఏదో చూశారు వాళ్ళు. అంటే ఒక స్పష్టంగా దృశ్యరూపకమైన ఒక ఎవిడెన్స్ వారు చూడగలిగారు. అది వారు భాషల్లో మాట్లాడి ఉన్నారు. దేన్ని అది ఐడెంటికల్ గా ఉంది? దేనికి ఇది ఏమంటాము ఎగ్జాక్ట్ గా ఉంది? పెంతెకోస్తు దినం ఏది జరిగిందో పెంతెకోస్తు అదే జరిగింది ఎగ్జాక్ట్ గా. The Holy Spirit came, they received, they were baptized and they spoke in tongues. అరే సమరయులకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, సమరయులు కూడా బాప్టిజం పొందారు, వాళ్ళు కూడా భాషలో మాట్లాడుతున్నారు. అంటే వావ్, దేవుడు వీళ్ళని కూడా అంగీకరించాడు. వీళ్ళు కూడా మనకి ఈక్వల్గా ఉన్నారు. అండ్ దే హ్యాడ్ నో అదర్ చాయిస్ బట్ టు యాక్సెప్ట్ దెమ్. ఇప్పుడు సమరయులని ఇజ్రాయిలీలు అంగీకరించడం జరిగింది. చూసారా? స్వార్థ ఫస్ట్ ఎవరికి వెళ్ళింది? జెరూసలేంకి వచ్చింది 120 మందికి. 120 మంది తర్వాత యూదయ 3000 మంది యూదులు. అవునా? యూదులు తర్వాత ఎవరికి రావాలి? సమరయకు వచ్చిందా లేదా? ఇప్పుడు సమరయులకి తాళం తెరిచాడు ఎవరు? పీటర్. విశ్వాసం తాళం తెరవగానే అందులోంచి ఆ సంఘంలోకి ఎవరు వచ్చారు? ఇప్పుడు సమరయులు ఎంటర్ అయిపోయారు. హోలీ స్పిరిట్ ద్వారా సంఘంలోనికి సమరయులు చేర్చబడ్డారు. ఇంకా మిగిలింది ఎవరు? జెంటైల్స్. నెక్స్ట్ జెంటైల్స్ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఇక్కడ లెసన్ ఏం నేర్పాడు? యూదులకి సమరయులకి దేవుడు యేసుప్రభువు వారు నేర్పిన లెసన్స్ చూద్దాం మనం. సమరయులకి ఏం నేర్పించాడు? సమరయులు ఏమంటారు ఎప్పుడు? మేము వేరు, మేము అణగారిన వారము, మీరు మమ్మల్ని అంగీకరించరు. అయితే దేవుడు అంటాడు నో, మీరు వేరు కాదు, వీళ్ళు సమానము, మీరు ఇన్ఫీరియర్ కానే కాదు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఎఫెసీ 3:6 ఒకసారి చూడండి. మనం జాన్ 4 ఇందాక సమరయ స్త్రీతో కాన్వర్సేషన్ ఆల్రెడీ చూసాం మనం. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారునై ఉన్నారనున్నదియే. చూసారా? మళ్ళీ దయచేసి ఒకసారి చదువుతారా? యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను. ఒక శరీరమందు సాటి అవయవాలు ఎవరు? సమరయులు. ఓకే, అన్ని జనులు. అది సమరయులు. ఫస్ట్ సమరయులు వాగ్దానంలో పాలివారులనై ఉన్నారనున్నది. వాగ్దానములో పాలివారై ఉన్నారు. సమరయులు చెప్తున్నాడు, మీరు వారి వాగ్దానంలో మీరు కూడా పాలివారే, ఒక్కటే. యు ఆర్ నాట్ లెస్ దాన్, యు ఆర్ నాట్ ఇన్ఫీరియర్ అని చెప్తా ఉన్నాడు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద హై ప్రీస్ట్ ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క హై ప్రీస్ట్ ప్రేయర్ ఇక్కడ ఆన్సర్ చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 21.
తండ్రి నాయందు నీవును తండ్రి నా యందు నీవును నీయందు నేనును నీ యందు ఉన్నలాగున నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి కొరకు. ఎవరి గురించి వారు అంటే ఇక్కడ శిష్యులు వీరి గురించే కాదు నేను ప్రార్థన చేస్తుంది. వీరి గురించే నేను ప్రార్థన చేయట్లేదు, కానీ వారి వాక్యము వలన వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ అందరూ ఎవరెవరు వచ్చారు? ఫస్ట్ ప్రైజ్ గాడ్ సమరయులు వచ్చారు. నా 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 అపోస్తలులు వీరు ఎవరికైతే వాక్యం స్వార్థ చెప్తారో, ఈ వాక్యం ద్వారా ఎందరైతే వస్తారో వారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటి? ముందు వచ్చిన ఏముంది? 17-21 వచ్చిన నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై వారు మన యందు ఏకమై ఉండలాగన, వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్ కింద రావటం కోసం. ఈ ప్రార్థన ఎక్కడ జవాబు పొందుకుంటా ఉన్నాడు యేసుప్రభువు ప్రార్థనకి. యూదులు ఏం చేయాలి? యూదులకు నేర్పే పాఠం ఏంటి? యూదులు అంగీకరించాలి సమరయల్ని. నువ్వేం పెద్ద సుపీరియర్, నీవు అహంకారం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నువ్వెంతో వాళ్ళు కూడా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎఫెసీ 2 చూద్దాం. ఎఫెసీ 2:20 చూద్దాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా విలేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. అపోస్తలుల 2:42 కూడా ఒక్కసారి చూద్దాం. 2:42 వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును ఒక్క సెకండ్. ఎఫెసీ 2:14-15 ఒకసారి వద్దాం. యూదులకి నేర్పిన బోధ పాఠం ఇది. ఆయన మన సమాధానమనై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకం చేసెను. ఇజ్రాయెల్ నేర్చుకోవాల్సిన పాఠం. యు ఆర్ నాట్ బెటర్ దాన్ దెమ్. వాళ్ళేమి ఇన్ఫీరియర్ కాదు, మీరందరూ ఇప్పుడు ఏకమై ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 9:40. ఓకే, మనం రేపు కంటిన్యూ చేద్దామా? సో రేపు మనము అన్ని జనుల దగ్గర ఏం జరిగిందో చూస్తాము. తర్వాత సమరయుల తర్వాత కొర్నేలి ఇంటి దగ్గర ఏం జరిగిందో చూస్తాము. తర్వాత 19th చాప్టర్లో ఉన్న ఎఫెస్ సంఘంలో జరిగిన విషయాన్ని కూడా రేపు డీటెయిల్స్ చూద్దాం. సమయం మనకి అవుతుంది కనుక ఓకేనా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని తండ్రి, నీ పాసనకి వస్తూ ఉన్నాం నాయన. అయ్యా, మాకు ఈ విషయాలన్నీ మాకు అవగతం అయ్యేలాగా మాకు సహాయం దయచేయండి. యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఆయన గొప్ప కార్యాలు నిజంగా అయ్యా మేము గుర్తెరగాలి, అర్థం చేసుకోవడానికి కృప చూపు, మా కళ్ళను తెరవండి. నేను పరిశుద్ధాత్మ మీరే మాకు బోధించాలి, మాకు సహాయం దయచేయాలి. కృప చూపండి ఆయన. యేసు నామములో క్షణ తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ రాయండి. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్. ప్రైజ్ లార్డ్ సార్. శ్రీధర్ గారు ఏమండి రథ గారు? ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. రికార్డింగ్ ఆపలేదు.